ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 136:3. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రియమైన వర్లరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందుకు అని ఆలోచిస్తే, ఆయన దయాళుడు, రాజులకి రాజుగా ఉన్నాడు, ప్రభువులకి ప్రభువుగా ఉన్నాడు, మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయనేనండి. కావున అలాంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మానవ జీవితంలో ఒక మనిషి మరొక మనిషి నుంచి ఎప్పుడు కూడా అటువంటి కృతజ్ఞతని ఆశిస్తూ ఉంటాడు. కృతజ్ఞత లేని వారిని ద్రోహి అని కూడా పిలుస్తూ ఉంటాడు. ప్రియమైన వల్లరా, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆలోచిస్తే, దేవుడు కృపామయుడు. ఆయన కృప నిరంతరము మన పట్ల ఉంచువాడు కాబట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు గ్రహించినా గ్రహించకపోయినా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల అనుదినము మేలు చేయుచూనే ఉన్నాడండి. పొందిన మేలును బట్టి, మరి దేవుని ద్వారా లభించిన ఉపకారములను బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవునికి మహిమ చేకూరుతుంది. ప్రియమైన వల్లరా, ఆయన కృప నిరంతరము ఉంటుంది. భక్తుడు యెషయా ప్రవక్త రాస్తూ ఉంటాడు, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరలిన, నా కృప నిన్ను విడిచిపోదు అని. నిజమేనండి. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి మరి ప్రభువుని ఆశ్రయించి జీవిస్తున్నారో వారికి ఎల్లప్పుడూ కూడా దేవుని కృప అనేది ఉంటుంది. కావున దేవుని కృప ఎల్లప్పుడూ నీ మీద ఉండాలి అన్నా, దేవుని యొక్క ఉపకారములు ఎల్లప్పుడూ మనము చూడాలి అన్నా, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించేవారిగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన వర్లరా, మేలు వెంబడి మేలు చూడాలన్నా, కృప వెంబడి కృప పొందుకోవాలన్నా, ప్రియమైన వర్లరా, ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దినము దానికి ఆ రోజు ఈరోజు ఆ సమయం ఈ సమయం అనేది కాదండి. దినము ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.